తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించుకుంది. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి అప్డేట్స్. ముందు కూడా ఎవరైతే రైతులు దాడులలో రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని తీసుకున్న ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఏకకాలంలో చేయాలని తీసుకున్న ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆగస్టు 15 లోపు మాత్రం రుణాలను మాఫీ చేస్తామని తీసుకున్న ఇప్పటివరకే ఆ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మాత్రం ఆగస్టు మొదటి వారంలో ఈ రుణాలు మాఫీ అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రుణాల మాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణ పేరు కూడా ఇప్పటివరకు దృష్టి సాధించిందని చెప్తే నిధులకు సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా నిధులు సేకరించాలి, రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా ఏ విధంగా చేపట్టాలనే దానిపై కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటివరకు క్యాబినెట్ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రైతాంగానికి నెరవేర్చడానికి మాత్రం నిధుల సమీకరణ ఏ విధంగా చేపట్టాలని దానిపై కూడా దృష్టి పెట్టింది. కాబట్టి భూములకు సంబంధించిన వరకు విశేషంగా ధరలు పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాంతో పాటు మద్దతు సంబంధించిన ధరలు పెంచాలని కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకు యోచిస్తున్నట్టు కూడా సమాచారం. దీంతో పాటుగా ఇప్పటివరకే ఆ రైతులకు సంబంధించిన మాత్రం ప్రధాన ఎజెండాగా కూడా ఇప్పుడు క్యాబినెట్ సమావేశం కూడా కొనసాగుతుంది. కాబట్టి రైతు ఆ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా ఆ సమాచారం. రైతు కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రం రైతులకు సంబంధించిన మాత్రం ఆ విధి విధానాలు తయారు కావచ్చు. రైతులకు సంబంధించిన కూడా వాటిని ఆ పూర్తి స్థాయిలో ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందనే దానిపై కూడా ప్రభుత్వం ఒక ఆలోచన కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రైతులకు ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని దృష్టిలో ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ కమిషన్ పైన కూడా ఇవాళ క్యాబినెట్ ఎవరైనా నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై కూడా స్పష్టత రావాల్సింది. దీంతో పాటుగా రైతులకు సంబంధించిన మాత్రం రైతు భరోసాన్ని కూడా అమలు చేస్తామని కూడా ఎన్నికల సమయంలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ తెలుపునే నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం దీనిపై కూడా రైతులకు సంబంధించిన భరోసా విషయంలో కూడా ఆ 15,000 రూపాయలు కూడా ఎప్పుడు వేయబోతున్నారు రైతు అకౌంట్లో అనే దానిపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కొంతవరకు ఆ కట్ ఆఫ్ కూడా పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై కూడా ఆ సమాలోచన చేస్తుంది. ఇప్పటివరకే మహారాష్ట్ర, అదేవిధంగా రాజస్థాన్ లో ఇప్పటివరకే ఆయా ప్రభుత్వాలు రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏ విధంగా చేశారనే దానిపై కూడా అధికార బృందం వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై కూడా ఆ దృష్టి పెట్టింది. అదే విషయాల్లో కూడా ఇప్పటివరకే క్యాబినెట్ కూడా చర్చించినట్టు కూడా ఆ సమాచారం ఉంటుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు ఇరిగేషన్ సంబంధించిన అంశాలపైన క్యాబినెట్ లో కీలకంగా చర్చ జరుగుతుందని చెప్తూ కాళేశ్వరంలో ఎక్కడైతే ఆ మెడిగడ్డ వద్ద ప్రాజెక్టు కుంగిదో కుంగిన దగ్గర మరమ్మతులు జరుగుతున్నాయి. ఇప్పుడు నీటికి సంబంధించిన ఆ నిల్వ చేపడితే మాత్రం బ్యారేజ్ కి ఎవరి ఇబ్బందులు తలెత్తాయన్న దానిపై కూడా ఇప్పటివరకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరిశీలించారు. పరిశీలించిన తర్వాత మాత్రం డ్యామేజ్ కి సంబంధించిన దానిపైన కూడా అధికారులను కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మాత్రం డ్యామేజ్ ఎక్కడ కూడా ఏర్పడుతుంది, ఒకవేళ ఏర్పడితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పి దానిపై కూడా అధికారుల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ దీనిపైన కూడా ఒక కీలకంగా కూడా ఆ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తూ ఏదైతే ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారో ఆ కమిషన్ ద్వారా మాత్రం ఆ కాళేశ్వరంలో ఎక్కడైతే డ్యామేజ్ ఏర్పడిందో డ్యామేజ్ ఏర్పడే ప్రదేశం కావచ్చు, అప్పుడు ఎవరైతే డిజైన్స్ గీసిన వారు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన దానిపై కూడా ఆ కమిషన్ ఇప్పటివరకే దృష్టి పెట్టింది. కాబట్టి కమిషన్ సంబంధించిన ఎవరైతే మెంబర్ జస్టిస్ ఉన్నారో జస్టిస్ సంబంధించిన మనం కూడా ఆ పదవి కాలం కూడా ముగిపోతుంది. కాబట్టి పదవి కాలం ఇంకా 1 month నుంచి 3 months కూడా ఆ పొడిగించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా విద్యుత్కు సంబంధించిన స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా విద్యుత్కు సంబంధించిన ఆ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి ఆ పదవి కాలం కూడా ముగుస్తుంది. కాబట్టి దాదాపు 2 నెలల పాటు కూడా ఈ పదవి కాలం పొడిగిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకైతే ఒక చర్చ కొనసాగుతుంది. వాళ్ళ క్యాబినెట్ లో ఈ 2 కమిషన్లకు సంబంధించిన జస్టిస్ల పదవి కాలం ఎన్ని రోజుల పాటు కూడా పొడిగించబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఈ 2 కమిషన్లు మాత్రం ఇప్పటివరకు గత ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేపట్టిందో అందులో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరోపణలు చేస్తున్న విషయంలో మాత్రం ఈ 2 కమిషన్లు మాత్రం ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. అందులో భాగంగానే కమిషన్
విషయాల్లో మాత్రం ఇంకా కొంత సమయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఆ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా రాష్ట్ర చిహ్నము దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం విగ్రహం విషయంలో కూడా ఆ శాసనసభ వేదిక కూడా చర్చించిన తర్వాత మాత్రం ప్రతిపక్షాల అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాత అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర చిహ్నానికి సంబంధించి జూన్ 2వ తేదీని ఫైనల్ చేయాలని చెప్పేసి కూడా గతంలో కూడా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మొత్తం ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైన సమయంలో మొత్తం ప్రతిపక్షాల నుంచి ఒక ఫీడ్బ్యాక్ కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్ర చిహ్నాల్లో మాత్రం ఎలాంటి సింబల్స్ ఉండాలని దానిపై కూడా ఆ ప్రభుత్వం మాత్రం సమాలోచనలు కూడా చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ పూర్తి స్థాయిలో మాత్రం చిహ్నం కావచ్చు, అదేవిధంగా విగ్రహం విషయంలో మాత్రం కేబినెట్ సమావేశాల్లో మాత్రం మరోసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాల వేదిక కూడా వాటిపైన కూడా చర్చ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి సంబంధించిన మాత్రం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి ఇప్పటికే ఐఏఎస్లు అదేవిధంగా ఐపీఎస్ల బదిలీలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మాత్రం రాష్ట్రంలో ఇప్పటివరకే ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల్లోకి తీసుకెళ్లడం మాత్రం కలెక్టర్లు కూడా పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకుంటారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. శిలా, ప్రవీణ్, ఇదే అంశానికి సంబంధించి అంటే రుణమాఫీకి సంబంధించి మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రెస్ మీట్ అంటే ఈ రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉందా అధికారికంగా దీనికి సంబంధించి? అలాగే దీంట్లో ఏమైనా అంటే కండిషన్ సప్లై ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పటికైతే రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పి కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం ఆ విధి విధానాల ఖరారు కావచ్చు, అదేవిధంగా కట్ ఆఫ్ ఏమైనా పెడతారా అనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. నిన్నటి వరకు మాత్రం ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆ 2 విడతల్లో మాత్రం రుణమాఫీ చేస్తారు. రుణమాఫీ చేసే సమయంలో మాత్రం కొంతవరకు ఆ కట్ ఆఫ్ కూడా విధించే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై కూడా ఒక చర్చ అయితే కొనసాగింది. ఇప్పటివరకే అధికార బృందం మాత్రం మహారాష్ట్ర అదేవిధంగా రాజస్థాన్కి వెళ్ళి అక్కడ పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రుణమాఫీ ఏ విధంగా చేస్తున్నారనే దానిపై కూడా అధ్యయనం చేసి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణలో మాత్రం ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే ఆ రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి ఈ కట్ ఆఫ్ ఏమైనా విధిస్తుందా లేదా అనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం ఆర్థిక వనరుల పరంగా మాత్రమే ఇవాళ కేబినెట్ లో కూడా కీలకంగా ఆ చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం ఆ బడ్జెట్ కు సంబంధించిన మాత్రం ఏ విధంగా ప్రిపరేషన్ జరగాలి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల నుంచి కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని దానిపై కూడా ఇప్పటివరకే ఆ కేబినెట్ లో కీలకంగా చర్చ జరుగుతుంది. కాబట్టి కేంద్ర ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం తెలంగాణ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి బడ్జెట్ లో మాత్రం ఏ శాఖకు ఎంత కేటాయింపులు ఉండబోతున్నాయన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శిలా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.